అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఎమ్మెల్సీ అనంతబాబుని తక్షణం అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకులు గురువారం మండపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యాలయం నుండి 11వ వార్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, ఒక మనిషిని హత్య చేయడంతో పాటు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన మహానుభావుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్యే వేగుళ్ల ఎద్దేవా చేశారు. హత్య చేసిన అనంతబాబుపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుని సాక్షులను బెదిరించి డబ్బు ఆశ చూపించడంతో కేసు పక్కదారి పట్టిస్తున్న కారణంగా ఆ బెయిల్ ని రద్దయిందన్నారు. దీంతో పరారీలో ఉన్న అనంతబాబుని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల వైకాపా పార్టీ, వైకాపా నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. అటువంటిది లేకపోతే అధికారి మతంతో కొట్టుమిట్టాడిన అనంతబాబుపై అప్పటి వైకాపా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు తెలపాలన్నారు. ఇప్పటి వరకు అనంతబాబుని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళిత సోదరుని హత్య చేసి ఆ యొక్క డెడ్ బాడీని పట్టుకెళ్లి డోర్ డెలివరీ చేసిన ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు మరి హత్య చేసినటువంటి అనంతబాబుని గవర్నమెంట్ మారిన తర్వాత మరి ఆయన మీద చర్యలు తీసుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుని మరి రోజున ఆ సాక్షుల్ని బెదిరించి వాళ్ళకి డబ్బులు ఎరచూపి మరొక తప్పుడు విధానంలోకి వెళ్ళినందుకు ఆ యొక్క బెయిల్ రద్దు చేస్తే ఈవేళ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినటువంటి మహా గొప్ప వ్యక్తి మరి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు. ఎందుకంటున్నాను అంత గౌరవం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక దళిత సోదరుని చంపడమే కాకుండా ఆ డెడ్ బాడీని పట్టుకెళ్లి తల్లిదండ్రులకు ఇచ్చాడంటే ఎంత అధికారం ఒక ఆ దర్పాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆ రోజున మనం అందరం చూసాం. మరి ఈ రోజున ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి ఎక్కడ కూడా ఒక దళితుల పట్ల కపట నాటకం, కపట ప్రేమ చూపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఎందుచేతనంటే ఏది చెప్పినా దళితులు అందరూ కూడా మా సోదరులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లి అని చెప్తూ ఉంటారు వాళ్ళు ప్రతి విషయానికి. మరి ఈ రోజున అటువంటి నేరం కూడా చాలా క్లియర్ గా మరి ఎక్కడెక్కడ అర్థమవుతూ ఉంటే ఆయన ఆఖరి పార్టీని సస్పెండ్ కూడా చేయకుండా ఆనాటి అధికార పార్టీ నాయకులు కూడా ఆ మంత్రులు కూడా తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా నిమ్మక నీరెత్తినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. పోలీసులు కన్ను కప్పి వీళ్ళు అనేక రకాలుగా ఆయన కనపడకుండా చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అనంతబాబును కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆయన మీద ఉన్నటువంటి అన్ని రకాలటువంటి క్రిమినల్ చర్యల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయట్లేదో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన సతీమణిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం కూడా, ఇప్పుడు పోలీసులు కూడా అనంతబాబుకు లొంగి పనిచేస్తున్నారా? దీనికి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నందువల్ల న్యాయపరమైన అడ్డంకులతో మరి ఈ రోజున ఈ ప్రభుత్వం మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోయింది. కానీ ఎప్పుడైతే సాక్షుల్ని ప్రభావితం చేశారో ఇచ్చిన బెయిల్ రూల్స్ అడ్డు కాబట్టి ఇవాళ రంగంలోకి దిగారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పట్టుకుని తీరుద్ది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని, దళిత సోదరుని అరెస్ట్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని, దళిత ద్రోహి అనంతబాబుని, దళిత ద్రోహి అనంతబాబుని, దళిత ద్రోహి అనంతబాబుని, దళిత ద్రోహి